పేరు కాదని చెప్పి తన తండ్రి హరివంశరాయ్ కలం పేరు అని చెప్పేసి అని ఒకానొక సందర్భంలో అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు. అయితే అమితాబ్ బచ్చన్ సవ్యసాచి, ఒకేసారి 2 చేతులతో తను సంతకం పెట్టగలుగుతారు, ఆటోగ్రాఫ్ కూడా ఇవ్వగలుగుతారు అనమాట. అయితే చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళకి కోల్కతాలోని ఒక పోర్ట్లో ఉద్యోగం చేశారు. అయితే దాని తర్వాత దాంట్లో ఆయనకి సాటిస్ఫాక్షన్ లేక ఆ జాబ్కి రిజైన్ పెట్టి ముంబై వెళ్ళారనమాట. ఆ తర్వాత నటనపై ఎంతో ప్రేమతో తను ఇంట్రెస్టింగ్తో ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి తను ఫిల్మ్ కోర్స్ కూడా నేర్చుకున్నారు. అయితే ఫస్ట్ సౌత్ హిందుస్థానీలో 1969లో తెరంగేట్రం చేశారనమాట. అయితే తెలుగు, తమిళ, మలయాళం, భోజ్పురి, నెక్స్ట్ వేరే అదర్ లాంగ్వేజ్లో కూడా అమితాబ్ బచ్చన్ గారు పలు విధ్వంసకరమైన చిత్రాలు కూడా నటించారు. అయితే దాదాపు 200 భాషల పైగా చిత్రాలు విభిన్న పాత్రలు కూడా పోషించారు. అయితే తొలి సినిమాతో న్యూ కామర్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు అమితాబ్ బచ్చన్ గారు. అయితే ఆ తర్వాత దాదాపు 12 సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ కాగా తర్వాత వేరే